ఇట్లాంటి సీటర్ గారికి తీసుకెళ్లేటప్పుడు లా అండ్ ఆర్డర్ ఏం చేస్తుంది? ఎందుకు ఇట్లా అల్లరి ముక్కలకి గేటు దాకా కాదు, గవర్నమెంట్ హాస్పిటల్లో రాత్రి ఆయనకి ట్రీట్మెంట్కి తీసుకెళ్తే చెకప్కి అద్దాలు పగలగొట్టుకొని గుండాగాళ్ళు ఆనాడు 5 సంవత్సరాలు గుండా రాజ్యంలో గుండా పని చేసి స్టిల్ ఇప్పుడు కూడా అదే గుండాతనం వాళ్ళకి తగ్గపోతే వీళ్ళకి ప్రజలు హర్షిస్తారా? ప్రజలు అందుకొని వీళ్ళకి అడ్రస్ లేకుండా పంపించినా కూడా ఇంకా వాళ్ళ గుండా రాజకీయము, హత్యా రాజకీయము, మానభంగాల రాజకీయము, గంజాయి రాజకీయము ఇంకా చేస్తున్నారంటే మేము ఒకటి అడుగుతున్నాము, ఈ లా అండ్ ఆర్డర్ ఎందుకు మీరు వెనకాడుతున్నారు? ఇట్లాంటి అల్లరి ముక్కలకి ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? ఎందుకు మీరు వెనకాడుతున్నారు? రాత్రి గవర్నమెంట్ హాస్పిటల్లో ఐసీ రూమ్ దగ్గర ఎంతో సీరియస్ పేషెంట్స్ ఉంటారు ఐసీ రూమ్లో. అట్లాంటి పేషెంట్లు కూడా భయప్రాంతాలైపోయి ఒక అతనికి గుండెపోటు వచ్చిందంట రాత్రి. మీరు ఏం చేస్తున్నారు పోలీసు వాళ్ళకి నేను అడుగుతున్నాను. ఆనాడు నారా చంద్రబాబు నాయుడికి మరి 45 సంవత్సరాల చరిత్ర గల నాయకుడికి, ప్రతిపక్ష నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, ఆయన 3 సార్లు సీఎంగా చేసిన మనిషికి ఆనాడు అరెస్ట్ చేసేటప్పుడు పోలీస్ యంత్రాంగం కూడా ఎక్కడో 10 కిలోమీటర్లు మీరు ఆపేశారుగా మాకు. ఇవాళ ఎందుకు మీరు ఆపట్లేదు? వాళ్ళకి ఎందుకు గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ మీరు పోలీస్ డిపార్ట్మెంట్ పెట్టలేదు? డిపార్ట్మెంట్ ఇవాళ ఎందుకు పని చేయట్లేదు? డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమైనా భయపడుతుందా? వాళ్ళ మోకాళ్ళ నీళ్ళు మీరు ఏమైనా తాగుతున్నారా? కాదుగా. మీరు చట్టపరంగా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? మీరు చర్యలు తీసుకోలేదు కాబట్టే ఈ అరాచకాలు ఇంకా ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వంలో కూడా అరాచకాలు వాళ్ళు ఇంకా చేస్తున్నారంటే మీ లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయినట్టు ప్రజలు చెప్తున్నారు.